ఈయన ఒకప్పుడు సౌలు. ఈ సౌలు చాలా దుర్మార్గుడు. ఈ సౌలు నాలాంటి హృదయం కలిగిన వాడు. కైతూలు ప్రార్థన చేసుకుంటుంటే, యెరూషలేం ప్రాంతంలో ప్రార్థన చేసుకుంటుంటే, యెరూషలేం ప్రాంతంలో స్త్రీలు కానీ పురుషులు కానీ యమనస్తుల బిడ్డలు కానీ ప్రార్థన చేసుకుంటుంటే, వీళ్ళు వెళ్ళి విగ్రహాలు పూజించే ఆ రాజులకు కానీ అక్కడున్న యాజకులకు కానీ సమర్థమైన దగ్గరికి ఇదిగో అక్కడ వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి ఆ ప్రార్థన చేసుకున్నాను స్త్రీలు కానీ పురుషులు కానీ ఘోరంగా హింసించేవాడు, ఘోరంగా చంపేవాడు, వాళ్ళ రక్తం మీద నడిచేవాడు. వాళ్ళు చనిపోతుంటే, కైతూలు చనిపోతుంటే, ఈ సౌలుకు ఒక నాలాంటి హృదయమే, నాలాంటి మనిషే. వాళ్ళు ఎప్పుడు చనిపోతారా, కైతూలు ఎప్పుడు చంపాలా, ఆ కైతూలు ఎప్పుడు హింసించాలా, ఆ కైతూలు ఎప్పుడు హింసించాలని వారు ఎంతో కంకణం కట్టుకుని ఆయన ధనుసు మార్గంలో పోతుంటే ఏమొచ్చిందంట, ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చిందండి. ఈరోజు నా జీవితంలో ఏమవుతుందంట, ఏమ్మా నేను అటు చేసినండి విగ్రహాలు పూజించా, కానీ ఆ డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ అన్నాడు, నీ అబ్బాయికి 10 లక్షలు పెట్టినా ఈ అబ్బాయి బతకడు. అప్పుడు మా అమ్మగారు అంది, నేను 3 ఎకరాల పొలం సంపాదించుకో, తాగుబోతున్నా మంత్రాలు చదువుకున్నా, ఏం చేసిన 3 ఎకరాలు పొలం సంపాదించుకో. అప్పుడు మా తల్లిగారు అంది, అతను పొలం తప్పచ్చుకున్న, నా కొడుకు పొలం తప్పచ్చుకున్నాడు, ఆ పొలమే నమ్మి వాడిని బతికించుకుంటానండి. నేను దూషించి నేను అన్నం పెట్టలా, లేదా ఆమెను నేను బట్టలు ఇలా ఏమీ అయిపోయినా ఆమె నా మీద చూపిస్తున్న ప్రేమ, కన్న తల్లికి కన్న కొడుకు మీద ఉండే ప్రేమ అదేదండి. భార్యకు భర్త మీద ఉండే ప్రేమ అదే. నా భర్త బాగుండాలా, నా భర్త సంతోషంగా ఉండాలా, నా భర్త బాగుండాలా, వాడు ఉద్యోగం చేసుకోవాలా, సంపాదించుకోవాలి, 10 మందిలో చాలా భవిష్యత్తుగా బతకాలని ఆ భార్యకు ఆ భర్త మీద ఉండే ప్రేమ అండి. ఈరోజు కన్న తల్లికి కన్న కొడుకు మీద ఉండే ప్రేమ చాలా గొప్పదండి. అందుకే నేను చూడండి, ఇందా చెప్పే కదా, దేవుడు యాకోబును ప్రేమించిండు, ఏశావును ద్వేషించి తన పర్వతాలు. ఈరోజు మనం ఎందుకు పోగొట్టుకుంటుంటే, సాతానుడు మన ప్రార్థన పునాదులు చెడగొడుతుండే, ఆ పునాదులు ప్రార్థన చేసుకున్న ఆ కోటలు పడగొడుతుంది. అంత స్థితిలో ఉన్నాం మనం. కానీ నేను ఈ కోమలో పోయినప్పుడు నేను అనేక మందిని ప్రార్థన చేస్తున్నాను. నేను దేవతలు పూజించినో, ఎంతమంది దేవతలు నేను పూజలు చేసినో, ఈ 3 దేవతలు నేను పూజలు చేసిన ప్రతి దేవతకు నేను మొక్కితే ఏ దేవుడికి ఒక నన్ను బతికించాల. నా మీద ఎంతో ప్రేమగా నమ్మకం పెట్టుకున్న మా నియోజకం ఎమ్మెల్యే గారు హైదరాబాద్లో, ఆయన చూడండి దాంట్లో ఉంటే అక్కడికి పోయి ఆయన మాట్లాడితే ఆయన అన్నాడు, నేను మీటింగ్లో ఉన్నా, నేను రావడానికి కుదరదు, డబ్బులని పెడతా కానీ నేను రాలేను అన్నాడు. నేను ఎంతో ప్రేమించా ఆయన, అంటే నేను ప్రాణం ఇచ్చా ఆయన కొరకు, నేను దెబ్బలాడా ఆయన కొరకు, నేను చాలా గొడవలు దిగా, చాలా ఉన్న డబ్బు 30 లక్షల రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నా. ఎన్టీ రామారావు బొమ్మ పెట్టా, ఆ బొమ్మ కాడ ఎన్నో గొడవలు వచ్చి, కచ్చలు వచ్చి, కోదకాలు వచ్చిన ఆ రోజు చాలా మంది ఉన్నారు నా మీదకి వ్యతిరేకమైన. నేను దిగితే నేను చనిపోయే స్థితిలో ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, మా ఆత్మ తండ్రిని, నిన్ను ప్రేమించేవాడు చనిపోతుండు, నీ కొరకు వాడు ప్రాణం పెట్టిండు, నీ కొరకు అంటే ఆయనకు అసెంబ్లీ ఎక్కువైపోయింది, కానీ నా ప్రాణం మీద ఏ సావుకులైతే నేను దూషించినో, ఏ సేవకులైతే పనికి పనులున్నో, ఏ సేవకులైతే నా దగ్గరికి వస్తే ప్రార్థనకు నేను తలంచలేదో, అదే సేవకులు వచ్చి నా దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు పెట్టాలి పట్ల సపట్లు. నా సాక్ష్యం అర్థమవుతుందా మీకు? బాగా అర్థమవుతుందా? అని చెప్పండి అమ్మా, బాగా అర్థమవుతుందా? అయితే ఇప్పుడు చనిపోయే స్థితిలో హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నా, ప్రాణం పోయింది, కానీ డాక్టర్లు ఏం తెచ్చిందంటే, అది పెట్టి మేము మీ ఆయన బతికి ఉన్నాడమ్మా, మీ ఆయన చనిపోలే, మీ ఆయన బతికి ఉండు, ఇంకొక 2 లక్షలు డబ్బులు తెచ్చుకోమన్నాడు. ఈరోజు చాలామంది డాక్టర్లు అదే చేతిలో అయిపోయింది. ఏమంటే ఆయన పెట్టేది, అది పెట్టేది, నీ భర్త బతికున్నాడు, ఇప్పుడు ఊపిరిపోయింది. పోయినోడికి ఎందుకంటే శవం మీద డబ్బులు వసూలు చేసుకున్నాడు. నేను ఏం చేసినా చచ్చిపోయిన శవం మీద 25,000 వసూలు చేయాలా. అందుకే ఈరోజు నేను శవంలో ఏమైపోయినా, నేనే శవం అయిపోయినా. ఏమైపోయినా నేనే శవం అయిపోయినా. ఇప్పుడు నన్ను బతికించేది ఎవడు? ఈ చావుకులైతే యేసుక్రీస్తు దుర్మార్గుడు, యేసుక్రీస్తు పనికిమాలినోడు, యేసుక్రీస్తు ఆయన నిజమైన దేవుడు కాదని ఎప్పుడైతే ఎగతాళి చేసిందో, ఆ సేవకులు మోకరించి ఎవరి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారంట. ఎమ్మెల్యే వచ్చినా,
లేదు ఎమ్మెల్యే దగ్గర ఉన్న అనుషులు వచ్చినా, లేకపోతే నేను నమ్ముకున్న దేవతలను బతికించినా, లేకుంటే ఈ చెట్లకు పూజ చేసిన, ఈ గుట్లకు పూజ చేసిన, ఈ రాళ్ళకు పూజ చేసిన, ఈ సముద్రం వచ్చి నన్ను బతికించినా? నా తల్లి ఏడుతుంది. నా తల్లికి నేను అన్నం పెట్టినది కాదు. ఈరోజుకో నేను అన్నం పెట్టలేదు. ఈరోజుకో నా తల్లి నన్ను అడగదు, నేను నా తల్లికి అన్నం పెట్టాను. ఏమా ఈరోజు నేను దేవుని నమ్ముకున్నా, నేను ప్రభువుని నమ్ముకున్నా, కానీ నా తల్లి నన్ను అడగదు, నేను నా తల్లిని అడగదు. అసలు స్థితిలో ఉన్నప్పుడు, ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, వేదాత్మలు తల్లిదండ్రులకే కొడుకు బిడ్డలకే చిచ్చు పెడతాయి. అవి భయంకరమైన, అవి ఉన్న ఇల్లు మొత్తం నాశనం అయిపోయింది. వాటిని ఎప్పుడైతే మనం ప్రార్థన ద్వారాగా ఆ దురాత్మలను ఎప్పుడైతే మనం పారబడుతామో, ఆ కుటుంబాల్లో విజయం అంటున్నాడు వేసే సపట్టుకుంటా. ఏమంటుందా? ఏమా చనిపోతే నన్ను ఒక 2 దూతలు చెత్తకపోతున్నాయి. ఈ దూతలు ఎత్తకపోతుంటే నేను రియల్గా మాట్లాడిన మాటలు, ఆ దూతలు ఎత్తకపోతుంటే ఆ దూతలతో మాట్లాడా, ఏంటంటే నిన్ను ఎక్కడికి ఎత్తపోతున్నారండి, నిన్ను ఎక్కడికి ఎత్తపోతున్నారండి మీరంటే, ఆ దూతలు నువ్వు చనిపోయినావు, నువ్వు చచ్చిపోయినావు, నువ్వు చనిపోయినావంటే నేను దూతలు అంటున్నా, ఏంది మీకేమైనా పిచ్చి పెట్టిందా, లేకుంటే మీకేమైనా తిక్కలేసిందా? నేను చనిపోయిన ఉంటున్నది, నేను చనిపోలే. ఇదిగో మా ఆటోలు ఇక్కడే తిరుగుతున్నాయి, బస్సులు ఇక్కడ తిరుగుతున్నాయి, నా భార్య ఎక్కడ ఉంది, నా పిల్లలు ఎక్కడ ఉన్నారు, నా తల్లి ఎక్కడ ఉంది, నా బంధువులు అక్కడ ఉండరు, నా స్నేహితులు అక్కడ ఉండరు, సమర్థులకు నా చావుకులు అక్కడే ఉండరు. నేను చనిపోతున్నానండి. వీళ్ళు దగ్గరగా అడిగానండి. నేను అడిగితే ఆ దూతలు నాకు చెప్పిన మాట ఏంటంటే, నీ భార్య పట్టుకుంటే దొరికింది కదా, నువ్వు వెళ్ళి నీ భార్యను పట్టుకోవాలి. నేను బతుకుంటే భర్తపై భార్యను పట్టుకుని దొరికిందా కదా? చెప్పరు ఈ మాట పోగా. నేను నాకు సంఘానికి పోయి మీ భర్తలు మారిన రమ్మా అంటే చేతులు ఎత్తల. ఏమండి ఎవరు మారినంట? ఇంకా నేను తప్పు చేసిపోతున్నా, చాలా సాక్ష్యం ఉంది, కొద్దులు వెళ్ళిపోతున్నా. ఈ ఏందా వీళ్ళు మారిండ్రు కానీ వీళ్ళ భర్తలు మారలేదంటే, వీళ్ళ జీవితాలు మారలేదంటే వెనక ఎవరు మారలా? ఏం మారింది? ఏం ప్రార్థన చేస్తుంది? ఏం నిజంగా ప్రార్థన చేస్తే తన భర్త బతక మాట? నేను మామ ప్రార్థన చేస్తే నేను మారలేదా? నాకు భయంకరం జబ్బు వచ్చింది, నేను మారలేదా? దేవుడు సేవ చేస్తానికి సిద్ధపడలేదా? చెప్పండమ్మా. మరి మీరెందుకు ప్రార్థన చేస్తే మీ ఇంట్లో వాళ్ళు మారుతాంలా? నీ కొడుకు ఎందుకు మారుతలా? నీ భర్త ఎందుకు మారుతలా? నీ పిల్లలు ఎందుకు మారుతలా? అంటే ఇప్పుడు మనం ప్రార్థన అంటుందంట మత్తయి సువార్తలు కదా, యేషధారి ప్రార్థనలు మీరు చేయక నీ తండ్రికి రాజ్యమైన ప్రార్థన చేయమని దేవుడు సపోర్ట్ కొట్టాలి. ఎవరు చేయాలా చెప్పండి? మొన్న ఒక ఆయన వచ్చిండు, 70 సంవత్సరాల తాతమ్మ, నిన్ను కోపడగాకయ్యా మా మీద, ఆయన వయసు ఉంటుంది. వాటిని మా దగ్గరికి వచ్చాడు, ఏమయ్యా నేను పెళ్ళి కావాలి, ఒక అమ్మాయిని చెప్తావా అన్నాడు. ఏం కావాలంట అమ్మ చెప్పండి, వయసు ఎంత? ఇంకా ఆయన పెళ్ళి కావాలని అడగలే నన్ను. అమ్మ ఆయన అంటాడు, ఆ 70 సంవత్సరాలు వచ్చి నా దగ్గరికి వచ్చినాడు, అయ్యా నువ్వు పాస్టర్ గారి కదా, ఎక్కడ మీ సంఘంలో ఒక అమ్మాయి అంటే చూడు పెళ్లి చేసుకుంటా అంటే, నేనన్నా వరే నీ కరెంటు వైర్లన్నీ తెగిపోయినాయి, ఇప్పుడు నీకెందుకురా పెళ్ళి అన్న. ఏం పోయినాయంట? కరెంటు వైర్లు ఏమైపోయినాయంట? తెగిపోయింది. తెగిపోయినాక ఆయన పెళ్ళి ఎందుకంట అంటే ఆయన అంటాడు, అయ్యా చూసుకుంటానైనా బతుకుతాడంట. ఏం చేస్తాడంట? అన్నం పెడతాడు, చూసుకుంటానే బతుకుతాడంట. కానీ ఈరోజు చాలామంది కైతోలు ఏం చేస్తారంటే, ఇది ఒకటి వచ్చింది, దాని పేరు ఏంటంటే పెదాలకు వేసుకుంటారు. ఏమ్మా పెదాలకు వేసుకునేది ఏంది చెప్పండి? లిప్టిక్. అసలు నిజమైన కైతోలు యేసుక్రీస్తు ఎక్కడన్నా వేసుకున్నా ఏమ్మా? ఏమన్నా లిప్టిక్ వేసుకున్నా, లేకుంటే పౌడర్ ఏమైనా పూసిండా, లేకుంటే ఆయన ముఖం ఎట్టుందంట తేజరెలుతుంది, మన ముఖం ఏమవుతుందంట ఆ రంగులు పూచి ఆ ముఖానికి ఏమవుతుందంట ఎక్కడ పట్టినా ముట్టాలి. ఏమన్నాయంటమ్మా చెప్పండి? ముట్టలు వస్తున్నాయి రావట్లేదా? కానీ ఇప్పుడు నా జీవితం ఒక ముట్టం అయిపోయింది. అసలు జీవితం లేదనుకుంటే ఇప్పుడు ఏమైపోయిందంట, ఎవరిని అడగాల? ఈ దేవదూతలను అడుగుతున్నా, అయ్యో ఏంది నేను చనిపోలే, మీరు చనిపోయినట్టు నేను చనిపోలేదయ్యా, నేను బతికే ఉన్నా. అయితే ఆ దేవదూతలు నీ భార్య దగ్గరికి వెళ్ళి నీ భార్య చేయబడ్డా. వెళ్ళా నా భార్య దగ్గరికి,
ఈ ఆత్మ ఊగులాడుకుంటూ ప్రాణం ఎక్కడ పోయిన ప్రాణం ఆ భార్యనన్నా చూసుకోవాలండి. ఆ భార్య దగ్గర భార్య చేయబట్టుకుంటే దొరకలే. ఏందన్నా భార్యకి నేను తాళి కట్టినా 3 ముళ్ళు వేసినా నిన్నటి కనుక నా భార్య బ్రహ్మాండం దొరికింది, ఇప్పుడే నా భార్య దొరకలేదని చూస్తే చచ్చిపోయినట్టు పెళ్ళాం ఎక్కడ దొరికిద్దండి? ఆత్మ అక్కడ కొట్టుకుంటాడు. ఇప్పుడు చాలా ఆత్మలు ఏం చేస్తాయంటే వాటికి తృప్తి తీరిన ఆత్మలు ఏం చేస్తాయంటే బేతాత్మలు అక్కడక్కడ తిరుగుతాయి. ఏమో తిరగవా చెప్పండి. తర్వాత మళ్ళీ అదే అడిగితే నాకు లాస్ట్ 4 అబ్బాయి చాలా ప్రేమ నేనంటే ఇప్పుడు ఒక 3 సార్లు 4 సార్లు ఫోన్ చేస్తాను నిద్రపోతుంది. డాడీ ఎప్పుడు వస్తున్నావు మొత్తాన్ని స్వామి సువార్త ప్రకటించాలా, యేసు ప్రభు గాయాలు ప్రకటించాలా, చాలా సువార్త ఉంది, చాలా దేశంగా మార్పు రావాల్సిన కథ ఉంది, నేను వస్తానని చదువు. ఈయన ఊగిపోయి ఏంది వెంకటేశా నీకేమో నేను అన్నం గట్లా నీళ్ళు పోయిలే ఎందుకు నా గురించి ఎందుకని ఏడుతూ ఎందుకు అక్కడ పడి వేడుతూ ఎందుకని ఆయన దగ్గర పోయి ఓదార్తే వాడుకోక దొరకలేదండి. సరే మా అమ్మ దైవజనురాలు కదా, ప్రార్థన చేస్తుంది, దేవుణ్ణి శుద్ధిస్తుంది, దేవుణ్ణి ఆరాధిస్తుంది. మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మను ఓదార్దామి, మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె నా గురించి చెబుతా, అమ్మ నేను చనిపోయినా ఎందుకమ్మ నా గురించి చెడుతావు, ఎందుకు నీకేమన్నా బతుకున్నప్పుడు నేను అన్నం పెట్టినా, లేకపోతే నీళ్ళకి వచ్చినా, లేకపోతే నీకేమన్నా చీరలు కొని పెట్టినా, లేకపోతే నీ సమత్వం నేను ఇచ్చినా, ఎందుకమ్మ నా కొరకు ఎడుతామని ఆ తల్లి దగ్గరికి పోయి ఓదార్దామని ఆ తల్లి దగ్గరికి పోతే ఆ తల్లికి ఒక ఇప్పుడు ఏమైపోయి నేను చనిపోయినా బతుకున్నా. చాలామంది కైతూలు బతికినా చచ్చిపోయినట్టుగా నేను నిజంగా చెబుతున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది కైతూలు బతికినా చనిపోయిన వారికి ఉన్నారు. ఎందుకంటే లోకాశలు ఎక్కువైపోయినాయి, లోకమన్న మార్గాలు ఎక్కువైపోయినా కానీ నా కొరకు ప్రాణం పెట్టింది యేసయ్య, నా కొరకు రక్తాన్ని చిందింది యేసయ్య, ఆయన వల్ల నేను మారు మనసు పొందిన, ఆయన వల్ల నా కుటుంబం రక్షింపబడింది, ఆయన వలన నేను మారు మనసు పొందినని ఒక్క తల్లికి ఒక అనుకోవటం వల్ల ఈరోజు రక్షణ పొందిన కానీ అన్నీ లోకాశ అని చెప్పండి. లేరా చింతోళ్ళు మనలో అంటే జీవితం కలిగిన లేరా మనలో? నా జీవితం ఏమైపోయిందో చూడండి. ధనవంతుడు ఒక దరిద్రుడు ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు ఏం చేసిండంట? విడిగి తిరిగిండు, విడిగి నా లెక్క పాపం చేసిండు, నరకానికి. ఏమండి పేదవాడు ఏం చేసిండంట? కష్టపడ్డాడు, దేవుని స్తుతించుడు, దేవుని ఆరాధించుడు. ఆయన ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అబ్రాహ్మణునా అనుకున్నాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏమైపోయింది? నన్ను రక్షించేది ఎవరు? నేను వేసిన మంత్రాలా, నేను పూజించిన దేవతల, ఈ సమర్థమైన దేవతలను పూజిస్తున్న ఈ దేవతలను బతికిత్తా పోతా దండం పెడుతున్నా, నన్ను బతికించే ఒక్క దేవుడన్న దిగిరాడా అని. ఈరోజు నా భార్య బిడ్డలకు నేను దూరం అయిపోతున్నా, ఇదిగో నా భార్య విడిచిపోతున్నా, నా పిల్లలు విడిచిపోతున్నా, నా సమర్థమైన వాళ్ళందరినీ విడిచిపోతున్నా, నా కన్న తల్లిని ఒక నేను విడిచిపోతున్నా. ఇప్పుడు ఎవరయ్యా నన్ను బతికించేది? ఏ దేవుడే నన్ను బతికించేది? ఏ దేవుడే నన్ను రక్షించేదని ఆత్మ కోసాడుతుంది, ఆత్మ దేవుని శుద్ధిస్తుంది. అందుకే దేవుడు అంటాడు ఆత్మ బలంగా ఉంది కానీ శరీరము ఏమైపోయిందంట? చెప్పండి. ఆత్మ దేవుడిచ్చిన ఆత్మ ఏమైపోయిందంట? బలంగానే ఉంది. అందుకే ప్రభు అన్నాడు నీ దేహానికి నీ కన్య ఏమండి, నీ కన్య ఎప్పుడైతే చెడిపోయిందో నీ దేహం అంతా ఏమైపోయిందంట? నా కన్ను చెడిపోయింది, నా దేహము చెడిపోయింది, నా దేహం నుంచి నా ఆత్మ చెడిపోయింది. ఇప్పుడు రక్షించేది ఎవరంట? ఏమండి, మనము చనిపోక తల్లికే నిజమైన యేసుక్రీస్తును నమ్ముకొని అపోస్తులైన పౌలు గారు చెప్పాడు, దేవుని పెట్టారా చనిపోతే క్రీస్తు కొరికే. ఏమండి, చనిపోతే లాభం, బతుకుతే క్రీస్తు కొరికి. ఎవరి కొరకు బతకాలా? ఈరోజు ఈ వాక్యం చెబుతున్నా ఈ వ్యక్తి యేసుక్రీస్తును నమ్మినవాడు కాదు, ఒక మాంత్రికుడు, ఒక పూజారి, ఒక జీవితంలో మారిన వాడు ఈరోజు మారిపోతున్నాడు. దేవుడు బిడ్డలు సపోర్ట్ కొట్ట గట్టిగా. ఇప్పుడు వెళ్తా ఉన్న నా జీవితం, వెళ్తా ఉంది నా ప్రయాణం. ఇప్పుడు బతికించేది ఎవరంట? అని చెప్పండి. చాలా మంది కైతున్నారు. నేను చెబుతున్నా యేసుక్రీస్తు పాతాళమును గెలిచి ఆయన పరలోక రాజ్యానికి వారసుగా ఉండు. ఈరోజు నువ్వు ఏం చేయాలంటే మరణపు ముళ్ళు విరిచి గెలిచి పాతాళాన్ని తిరిగి గెలిచి నువ్వు పరలోక రాజ్యాన్ని జయించాలని దేవుని పెట్టారా? ఎవరు జయించాలా? చెప్పండి.
ఇప్పుడు నా ప్రాణం పోయింది, నా దేహం ఆ బెడ్ మీద ఉంది, నా ప్రాణం దేవదూతలు తీసుకుపోతున్నాయి. నేను దేవదూతలను అడుగుతున్నా, ఎట్టా నన్ను ఎవరు బతికెత్తరు? నా చిత్త ఏంది, నా గతి ఏంది, నా బతుకు ఏమైపోయింది? ఇంత డిఫరెన్స్ బతికినా, ఇన్ని లక్షలకు నేను బతికినా, ఇంతమంది రాజకీయ నాయకుడు తిరిగినా, ఇంతమంది దేవతలకు వచ్చినా, ఏంది నా పరిస్థితి, ఏంది నా పరిస్థితి అంటే ఎక్కడుంది? ఏముందా? ఏమని చెప్పండి. ఒక ఆయన అంటాడు, భార్య బతికున్నంతసేపు మందు అవుతుంటే, అయ్యా నీ కిడ్నీలు పోతాయని చెప్పింది, నీ లివర్లు పోతాయని చెప్పింది, నాకు 2 పిల్లలయ్యా, నా బతికేం చేస్తావు, నా జీవితం ఏం చేస్తావు అని అల్లాడింది. తర్వాత కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది. ఏం ఫెయిల్ అయిపోయినాయంట? కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, లివర్లు ఫెయిల్ అయిపోయినాయి. చనిపోయి తిరిగి వచ్చిన తర్వాత చనిపోయేటప్పుడు అంటున్నాడు, అమ్మ నేను చనిపోతున్నా, నా బిడ్డలను అన్యాయం చేయగా. ఏమండి, ఆ భార్య అంత ముందు ఏం చెప్పిందంట? అయ్యా మన బిడ్డలను పెట్టుకుని మనం బతుకుతాను, చక్కగా బతుకుతుంటే ఎన్నడా? తర్వాత కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, చనిపోయిండు. ఈరోజు ఆ బిడ్డలు అనాథులైపోయినాడు. ఈరోజు భారతదేశం మీద అచ్చిమిటి తండ్రులు చాలామంది ఉన్నారు. భార్య చెప్పిన మాట, పిల్లలు చెప్పిన మాట వినడం. నా స్థితిలోకి ఏమైపోయిందంట? ఇప్పుడు రక్షించేది ఎవరంట? నన్ను బతికించేది ఎవరంట? ఈ స్థితిలో ఆ దేవుని శుద్ధించుకుంటూ పోతే అప్పుడు ఒక నేనేసు ప్రభును ఆ పాతాలని సమర్పించప్పుడైనా నిజంగా నేను చెబుతున్నాండి, ఎవరైనా సరే పాతాలని చూసిన వాడు పాపం చేయాలంటే చచ్చిపోతాడు. ఎందుకంటే పాతాళం అంత భయంకరంగా ఉంటుంది, పాతాళం అంత స్థితిలో ఉంటుంది అండి. అందుకే నేను ఆ పోయేటప్పుడు, అయ్యా నన్ను ఎవరు రక్షిస్తారయ్యా, అయ్యా నన్ను ఎవరు రక్షిస్తారయ్యా, నేను పాపాత్కునయ్యా, నేను పాపాత్కునయ్యా, నేను పాపాత్కునయ్యా, నేను పాపాత్కునయ్యా, నన్ను పాపాత్కునంటే ఒక ఆయన తెల్లని బట్టలు వేసుకుంటాడు, కొట్టాలి చప్పట్లు గట్టిగా. ఎవరొస్తానండా? అప్పటికే నీ పాడి మొక్కడి పాపి యేసు ప్రభుని తెలుసుకోవాలి. ఈ ఎవరు అన్నాడు సముద్రం మీద దోణిలో యేసు ప్రభు 12 మంది శిష్యులు వస్తుంటే, యేసు ప్రభు నడిచొస్తుంటే ఆయన చూసి ఏమన్నంటే దెయ్యం పోతామన్నా. తర్వాత పేతురు అన్నాడు, అయ్యా నువ్వు తండ్రి అయితే నీ దగ్గరికి నడిచి వస్తానంటే సగం పోయి నాకు ఏమైపోయిందంట? అమ్మ మునిగిపోతున్నాడు. యేసుప్రభుడు గారే అల్ప విశ్వాసం. ఎందుకంటే ఈరోజు మన జీవితాల్లోకి అంతే, సగం చావులో పోయిన మునిగిపోవడం చాలామంది. ఏమంటే పాపంలో మునిగిపోవాలి కొంతమంది, తాగుల్లో మునిగిపోవాలి కొంతమంది, అబద్ధంలో మునిగిపోవాలి కొంతమంది, లంచగొండ జీవితంలో మునిగిపోవాలి కొంతమంది. ఈ జీవితాలన్నీ పాడైపోయినదా. అందుకే పేతుర్ని చీకొట్టుకొని లేవనెత్తాడు, వారి అల్ప విశ్వాసి, ఈయన నుంచి నువ్వు బాగుబుద్ధుకు రాన్నాడు. పేతురు ఆ నుంచి నిజముగా నా బిడ్డేసే సఫలపడ్డాడు. ఇప్పుడు నా జీవితంలోగా యేసు ప్రభుగా నా జీవితంలోకి వచ్చిండు. ఆయన నా దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఆ ప్రాణమును నాకు అప్పచెప్పండి, ఆ ప్రాణంతో నేను మాట్లాడాలి, ఆ ప్రాణంతో నేను మాట్లాడాలి, ఆ ప్రాణాన్ని నాకు అప్పచెప్పాలంటే నాకు యేసు ప్రభువుని తెలితే కదా, యేసు ప్రభువుని నమ్మితే కదండి. ఆయన ఒక సర్ది కట్టుకొని, ఒక కర్ర చేత పట్టుకొని, ఒక అంగి వేసుకొని ఆయన వచ్చి నన్ను నేను చేసిన పాపాలు మొత్తము ఒక లిస్టు రాసుకొని వచ్చిన దేవుని పెట్టాలి. ఈరోజు చూడండి ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఒక భర్త ఒక టౌన్కి వెళ్తుంటే భార్య ఒక లిస్టు రాసి ఇచ్చింది. ఏమంటే మన ఇంట్లో నూనె లేదు, కారం లేదు, చింతపండు లేదు, ఉప్పు లేదు, అన్నీ లేవంటాడు. ఈ భర్త అంటాడు, ఏమన్నా ఇంకా ఉందా లిస్ట్ అంటాడు. ఏమంటాడు? ఎందుకంటే తేలేక కొన్ని అయితే తెస్తాడు, మొత్తం లిస్ట్ రాసి ఇచ్చాక ఏమంటంట. కానీ నా జీవితంలో ఒక ఆయన నేను చేసిన పాపాలన్నీ కానీ ఇప్పుడు ఏం చేయాలి నేను? అంటే దర్జాగా నన్ను పరలోక రాజ్యం పంపించాలన్నా అంటే నేను పరలోక రాజ్యం పోతనా పొన్ను నరకానికి పోతా. ఇప్పుడు ఏం చేయాలా? చిలువలు దొంగ ఏమన్నంట, ఒకడు హెచ్చించుకున్నాడు పాతాలని పోయాడు, ఒకడు తగ్గించుకునేమన్నంట, అయ్యా నేను పాపిని, నేను నేడుగు నువ్వు పరదేశం వెళ్తున్నావు కదా, పండుగ జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది బైబిల్ పట్టిన వాళ్ళు మొత్తం నేను పరలోక రాజ్యం పోతారు అనుకోకండి. దేవుని రాకడ వచ్చాక ఎంతమంది వెళ్ళిపోతారో, ఎంతమంది ఎత్తపడతారో. అసలు సంఘాన్ని లేవనెత్తాలి ఎవరు? పాస్టర్ గారు. ఏమని చెప్పండి. నా జీవితంలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏంటంటే, నేను అప్పుడు అంటున్నా, అయ్యా నన్ను కాపాడు, అయ్యా నన్ను రక్షించు, ఇదిగో నాకు తోడుగా ఉండు, నేను నన్ను బతికితే నీ సువార్త ప్రకటిస్తాయ్యా.
నిన్న తనకి ఎవరిని సువార్త చెప్పినా ఏమన్నా చెప్పండి, శ్మశానాల్లో సువార్త చెప్పినా, చెట్లకు సువార్త చెప్పినా, అనేక సువార్త చెప్పినండి. ఇప్పుడు ఎవరికి సువార్త చెప్పాలా అమ్మ చెప్పండి, ఎవరికి చెప్పాలా అమ్మ? గట్టిగా చెప్పండి. నేను చెప్పాక నోరు మాట్లాడకపోతే ఏమైందంటే పాచికం పోతుంది. గట్టి మాట్లాడండి కానీ చెప్పండి, వదిలిపెడతా అయిపోయింది. అమ్మా చెప్పండి, ఇప్పుడు ఎవరితో రక్షించాలా? ఇప్పుడు యేసు వచ్చి నా జీవితంలోకి, యేసు వచ్చాను, ఇదిగో నువ్వు ఇన్ని పాపములు చేసినావు, ఇదిగో ఇంత దుర్మార్గుడివి, ఇంత పండికి మాలోడివి, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే నా జీవితంలో ఏం చెప్పుకోవాలా? నేనేమన్నా ఇందాక నేనేం చెప్పా? అపోస్తుల కార్యంలో అపోస్తులైన పౌలు గారు ఆ లోకం నుండి ఒక వెలుగు తనమ్మడి ప్రకాశించినప్పుడు ఆ భూమి మీద పడిపోతే ఒక స్వరం వినపడుతుంది. ఏ స్వరం అంట? సౌలా సౌలా వేళ అంటే అయ్యా ఎవరయ్యా నువ్వు అని ఎవరినంటానంట? అప్పుడు యేసుక్రీస్తు అంటున్నంట, నువ్వు విభజిస్తున్నా, నువ్వు చంపుతున్నా ఆ పిల్లలు నా పిల్లలే, వారి నమ్మిన దేవుణ్ణి నేను. ఇప్పుడు నేనేమనాలా అన్నాడు సౌలు. ఆ మాట నేనేమనాలా? వారు నాయన నిన్న తనకు నా భార్య, నా పిల్లలు, చాలా మంది సేవకులు ప్రార్థన చేస్తున్న వాళ్ళు హింసించిన, వారిని ఇబ్బందులు పెట్టినా, వారిని బాధలు పెట్టినా, వారిని కష్టాలు పెట్టినా ఈరోజు ప్రభా అన్నించి అంటే ఇప్పుడు దేవుడు విడిపిస్తాడా అమ్మా? ఇందా నేనేం చెప్పా? నిజంగా తన కొడుకు తన తల్లి ప్రార్థన చేస్తే సాగు బతుకులో ఉన్న ఆ కొడుకు బతుకుతారని చెప్పాడు దేవుడు. సభలో తన భార్య కొరకు ప్రార్థన చేస్తే ఆ భార్య మారిద్దన్నాడు యేసయ్య. తన భర్త కొరకు తన భార్య ప్రార్థన చేస్తే ఆ జీవితంలో ఆ భర్త మారుతాడు యేసయ్య. తన పిల్లల కొరకు తన కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుంటే ఆ కుటుంబమే మారిపోతున్నాడు యేసయ్య. సప్పట్లు పడ్డాడు. ఇందాక తనకి ఎంతమంది అత్త, కోడలు, మనముళ్ళు, మనవరాళ్ళు ఆ పార్టీలో ఉంది. ఇప్పుడు అసలు ముద్దాయి ఒక ఏ పార్టీలో పోయిందంట? కొట్టరు మీరు సప్పట్లు. పార్టీ మారిపోతుంది. ఎన్నో ఒక పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు పార్టీ మారిపోయినప్పుడు సప్పట్లు కొట్టాలి, గట్టి కొట్టాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎట్లయితే మధ్యలేని మరియా ఎట్లయితే యేసు ప్రభు పాదాల మీద పడి అయ్యా నేను పాపిని, పనికి మాలిందన్నయ్యా, దుర్మార్గులన్నయ్యా, నన్ను క్షమించమని ఎప్పుడైతే యేసుక్రీస్తు పాదాల మీద పడిందో, నేను కదా ఎవరి పాదాల మీద పడుతున్నా? నేను పాపినయ్యా, పనికి మాలనయ్యా, దుర్మార్గునయ్యా, దుష్టుని, దేనికి పనికి మాలనయ్యా, నన్ను క్షమించమంటే దేవుడు క్షమిస్తాడా? ఆమె క్షమించేవాడేనా? గట్టిగా చెప్పాలి. యేసుక్రీస్తు అన్న మాట ఏంటంటే, నేను ధనవంతుల కొరకు రాలా, కోటేశ్వరుల కొరకు రాలా, నేను పాపుల కొరకే వచ్చినాడు. సపోర్ట్ పడాలి. ఎవరి కొరకు వచ్చినాడు యేసు ప్రభు? ఏమా 10ంటికే బాధ అనుకోండి. నేను మెసేజ్ తీసుకున్న తర్వాత 10ంటికి కాదు, మీకు వాక్యం అందించి వెళ్ళిపోవాలి. ఒకరికి ఏం చేయాలంట? ఇందాక అదిరిపోయింది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు నా హృదయంలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తుని బతిమలాడితే, యేసుక్రీస్తుని ఆరాధిస్తే, నేను పాపినయ్యా నన్ను క్షమించమంటే యేసుక్రీస్తు అన్న మాట ఏంటంటే, ఇదిగో నీ తల్లి నా తల్లి పాదముల పడి వేడుతుంది, అందుకు నా మనసు కరిగి నీ దగ్గరికి వచ్చిన. ఎవరి మనసు కరిగిందంట? నా తల్లి దగ్గరికి వెళ్ళి నీ తల్లి బతులాడితే, ఇదిగో నా తల్లి వచ్చి నా దగ్గరికి వచ్చి బతులాడుతుంది. ఇప్పుడు నిన్ను కాపాడాల్సిన బాధ్యత నాకు చెప్పినంటే అప్పుడు నేను వచ్చి యేసయ్య పాదాలన్నమాట. ఏమని చెప్పాలా? నా భార్య కొరకు నేను బతుకుతాను ఎలా? లేకుంటే నా భార్యని ప్రేమిస్తానని చెప్పాలా? లేకుంటే నా కొడుకుని ప్రేమిస్తానని చెప్పాలా? లేకుంటే నా తల్లిగారిని ప్రేమిస్తానని చెప్పాలా? కానీ యేసు ప్రభుతో చెప్పిన మాట ఏంటంటే, నన్ను నువ్వు బతికితే నీ గాయములను నేను అనేక చాట ప్రకటిస్తానని చెప్పా దేవుడికి సపడమాట. ఆనాడు యేసన్న గారికి చెప్పిన మాట అదే. ఆనాడు యేసన్న గారి సాక్ష్యంగా బతికింది. అందుకే ఈరోజు వేలాది మంది ప్రజలకు రక్షకుడుగా, తండ్రిగా మిగిలిపోయినట్టే ఆనాడు యేసన్న గారు అయ్యా నా గాయములను ప్రకటించమంటే ఈ రాష్ట్రం అంతా ప్రకటించినట్టే. ఈరోజు ఆయన చనిపోయిన ఒక్క కుడాల పండుగలో ఎంతమంది వస్తారండి? యేసన్న గారు చనిపోయిందా బతికిండా? చనిపోయిందా?
మరి చనిపోయిన గోరంట్లోకి ఎంతమంది వస్తారు? లక్షల కొద్ది. అంటే ఆయన చనిపోయింది కానీ ఆయన ఆత్మ చనిపోలే. ఆయన సృష్టించిన దేవుడు చనిపోలేదండి. ఆయన నిజమైన దేవుడు, ఆయన సత్యమైన దేవుడు కాబట్టి ఇంకా ఆ సువార్త బతికుందండి. దేవుని పెట్టారు కొట్టరండి సపోర్ట్. ఈ పాస్టర్ గారు నేను చెప్పుకుంటా పాత్ర కానీ ఒక గంటను మాకు విశ్రాంతి ఇస్తే ఒక కాసేపు నిద్రపోతాం అంటే, ఎందుకంటే ప్రభువు చెప్పింది నీ సాక్ష్యమును నువ్వు కాపాడు. ఏ స్థితిలోంచి నువ్వు దేవుని నమ్మినవో, ఏ స్థితిలోంచి నువ్వు బాగు చేసిండో, ఏ స్థితిలో నుంచి దేవుని నువ్వు సేవకు పిలిచిండో, ఏ స్థితిలో నువ్వు దేవుని సువార్త ప్రకటించినవో ఆ నిజమైన దేవుణ్ణి 100 మందికి ప్రకటించమండి. ఎవరి కొరకు? ఇప్పుడు నేనేం చేయాలా ఏమా? యేసుక్రీస్తు ఎన్ని రోజులు నేను చనిపోయి ఏ రోజు చనిపోయింది చెప్పండి? యేసు ప్రభు ఎన్ని రోజు చనిపోయింది అమ్మా? ఎన్నింటికి అండి? 3 గంటలు. ఆయన సమాధుల్లో ఉంది ఎప్పుడండి? శనివారం. ఆయన తిరిగి లేచింది ఎప్పుడండి? పునరుత్థాన దినం. ఇప్పుడు మనకు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా, ఇప్పుడు మనకు పునరుత్థాన దినం ఆదివారమా శనివారమా? మనకు పునరుత్థాన దినము శనివారం రోజు దేవుని పెట్టారు, గుర్తుంచు. ఎందుకంటే యేసుక్రీస్తు శుక్రవారం 3 గంటలకు ఆయన సిలువేయబడ్డు, 3 గంటలకు ఆయన చనిపోయిండు. తర్వాత శనివారం రాత్రి ఆయన సమాధిలో ఉండు, మళ్ళీ ఆదివారం పునరుత్థానుడు తిరిగి లేచిండు. అప్పుడు పునరుత్థానం ఎప్పుడంట? ఇప్పుడు ఈ బెడ్ మీద పడిపోయినట్లో జీవం లేదు. ఎస్కేల్తో మాట్లాడతాడు దేవుడు, ఇదిగో ఆ ఎముకల్లోకి వెళ్ళి యెహోవా పేరున ప్రార్థన చేయి, ఆ ఎముకలన్నీ ఒక శబ్దం వస్తాయి అన్నాడు. ఇప్పుడు నా ఎముకల్లో ఏం లేవు, శబ్దం లేదు, నరాలు పడిపోయినాయి. ఆ నరాలు ఆడతంలే, వాటిలో జీవం లేదు, చనిపోయినాయి. ఆ నరాలన్నీ పడిపోయినాయి, తన రక్తం లేదు, మాంసం లేదు, సమత్వం లేకపోతే అవన్నీ పడిపోతే దేవుణ్ణి ఏమని బతిలాడా? అయ్యా నేను మళ్ళీ బతికించి నన్ను నా భార్య బిడ్డల మధ్యలో ఎత్తే నేను నిజముగా నిన్ను శుద్ధిస్తా, నిన్ను ఆరాధిస్తా, నిన్ను నేను ప్రకటిస్తానని చెప్పాను. ఇప్పుడు వేసి ఏం చేస్తున్నాను చెప్పండి? ఇప్పుడు కిందికి వస్తా. ఇప్పుడు వేసి ఏం చేస్తానంట అని చెప్పండి? చెప్పాలండి. చచ్చిపోయిన మనిషి చట్టబద్దుడు, చెప్పండి. చచ్చిపోయిన మనిషి చట్టబద్దుడంట అండి, చెప్పండి ఏమా? సమయం లేదు. ఒక ఆమె గురించి చెప్పేవాడిని కానీ సమయం లేదు. చెప్పంటే ఒక మాట చెబుతా ఏమండి, ఎందుకు అంత అవసరం లేదు, ఒక మాట చెబుతా. ఇప్పుడు చనిపోయిన ఆత్మ ఎట్టొచ్చిందంట, జీవంలోకి వచ్చి ఆ చచ్చిపోయిన ఆ దేహంలోకి ఆత్మ వచ్చినప్పుడు ఎట్లా ఇచ్చి కూర్చోడంట. ఎప్పుడైనా చచ్చిపోయిన శవాన్ని చూసారా? చూసారా? నేను చూశాను. ఆ శవం కాలిపోతుంటే దిగ్గు లేచి కూర్చోండి. ఎక్కడ కూర్చోండా? ఈయనన్నాడు అని ఇదేం చేస్తున్నా కాలేసుకోకూడదు. ఏమండి? అందుకే మన ఆత్మకు ఒక మన శరీరాన్ని విడిచిపోయింది. ఇప్పుడు ఆత్మ అనేది ఈ శరీర కోరికలన్నీ తీర్చుకున్న భూలోకం మీద నాకు రక్షణ లేకుండా చేసుకొని మన ముఖాన్ని ఊసిపోయిందండి. అందుకే దేవుడు మన ఆత్మను రక్షణలోకి నడిపించుకున్నాడు. వేసేసాపట్లు దేవుడు రావాలంట చెప్పండి అమ్మా. ఇప్పుడు నేను ఈ బెడ్ మీద పడిపోయిన శవం కాడ ఎవరు ఎడుతున్నంట? నా భార్య, నా పిల్లలు ఎడుతున్నారు. ఇప్పుడు ఈ ఆత్మ వచ్చిన పడుండే ఈ శవం లెక్కన పడిపోయినా ఈ దేహం ఏం చేసిందంట చెప్పండి? ఏం చేసిందంట అమ్మ? ఇప్పుడు ఈ జీవం లేకపోతే జీవం వచ్చిన తర్వాత పడి ఏమందిరా పడితే అప్పుడు నా భార్య ఉంటుంది, ఇదిగో నా భర్త బతికే ఉన్నాడు, చచ్చిపోలే, డాక్టర్లో రాన్నది. ఏమన్నంట? పక్కన మధురు మా భార్య వేసిన క్యాగ్ అది నాకు లాస్ట్గా సేవకు వచ్చేటప్పుడు వినిపించిన మాట. అప్పుడు ఎప్పుడైతే నాడొచ్చి నా ఊపిరిలోకి వచ్చి ఎప్పుడైతే ఆ ఊపిరి ఆడుతుందో, ఆటు ఎప్పుడైతే పుట్టుకుంటుందో నా భార్య అన్నది, ఇదిగో డాక్టరీ నా భర్త చనిపోలా, ఇదిగో ఇప్పుడే మళ్ళీ బతికిందని చెప్పిందండి. కరెక్ట్గా శుక్రవారం 3 గంటలప్పుడు నాకు ఊపిరి వచ్చింది. ఎన్ని గంటలప్పుడు?
3 గంటలప్పుడు అండి. తరువాత నేను ఆ డాక్టర్ గారు వచ్చి నా దగ్గరికి వచ్చి నా నరాలలో చూస్తే షుగరు, బీపీ కంట్రోల్లో ఉంది, లివర్లు బాగున్నాయి, కిడ్నీలు బాగున్నాయి, హార్ట్ బాగుంది, ఈ అబ్బాయికి ఏ జబ్బు లేదు, మీరు చేసుకోవచ్చు చేసుకోవచ్చు. అప్పుడు నా భార్యలో నేను సంతోషాన్ని చూశాను, నా పిల్లల్లో సంతోషం చూశాను, నా తల్లిగారిలో సంతోషం చూశాను, ఆనందం చూశాను. అప్పుడు మా అమ్మగారితో నాన్న, నీ దేవుడు నన్ను బతికించింది, నీ దేవుణ్ణే నేను కొలుపుతా, నువ్వే నా ఈ జీవంలో నువ్వే ఈ జీవాన్ని సాధించను అని చెప్పాను. దేవుడు గట్టిగా చెప్పరు మీరు. ఏసై పార్టీ గెలిచిందా గెలలేదా? ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న విగ్రహారాధులందరూ మారను గాక. మారిన మాంత్రికుడు నేనే మారిపోయినప్పుడు చెట్లు పూజలు చేసినోడిని, గుట్టలకు పూజలు చేసినోడిని, సమర్థం చేసినోడిని నేనే మారిపోయినప్పుడు మీరెందుకు మారిపోరండి? ఎందుకంటే నీ స్వార్థం ఒకటే. నీ పక్కింటోడి కొరకు నువ్వు ప్రార్థన చేయవు, నీ ఎదుటింటోడి కొరకు నువ్వు ప్రార్థన చేయవు, నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన. అసలు ముఖ్యంగా ఏం చేయాలండి? నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి ఏమని చెప్పండి? ఎప్పుడైతే మన శత్రువును మనం క్షమించే హృదయం మనల్ని ఎప్పుడైతే ఉంటుందో, అందుకే యేసుక్రీస్తునుడు నన్ను పోలి మీరు నడుచుకోండి. ఎంతమంది నడుతున్నారు యేసు ప్రభుని పోలి? ఏమో నిజంగా చెప్పండి, యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాలి. నువ్వు నిజమైన క్రైస్తవురాలు అయితే ఏమండి, ఎప్పుడు లిప్టిక్లే కాకండి, ఎప్పుడు పేరిల్ల ఉప్పి కాకండి. యేసు ప్రభు ముఖానికి ఏమీ లేదు. ఆయన అందమైన ముఖాన్ని, కొంతమంది దుండుకులు ఆయన రాజు లాంటి ముఖాన్ని ఆయన మన కొరకు అందాన్ని ఏం చేసిందంట? ఏమైందంట? ముళ్ళ కిరీటం పెట్టిండు, కొరడాలతో కొట్టిండు, ఆయన దేహం అంతా గాయాలైంది. ఈరోజు మన గాయం, మన దేహం ఎవరి కొరకు బతకాలా? ఏసై కొరకు ఉండాలి మన దేహం. ఎప్పుడైతే ఆ దేహము ఏసై కొరకు ఉంటుందో ఆ దేహం బలపడుతున్నాడు. ఏసై సపడతాడు. ఏం బలపడుతుంట చెప్పండి? నేను ఇంతకుముందు ఇట్లుండేవాడిని కాదు, బెండలు ఎప్పుడున్నాను, తాగి ఎక్కడో అంటుండేవాడిని. ఈరోజు ఏమండి, నా వయసు 54 సంవత్సరాలు. ఎంత? ఈ కుర్రోళ్ళు ఉన్నట్టే ఉంటా. నేను ఎవరన్నా సువార్త ప్రకటిస్తానికి, వాక్యం జీవితానికి వస్తే పాటర్ చూసుకోండి, నేను పాటర్ పోయినా ముఖానికి. కనీసం ఈ ఒక్కొక్కరు వాసన వచ్చేటట్టు సెంట్లు కొట్టుకుంటారు, నేను ఏ సంఖ్యకు సెంటు కొట్టాను. ఎందుకంటే ఈ లోకానికి సంబంధించిన అసలు ఇచ్చిన తండ్రి రూపం మనందరం ఎక్కడికైనా పోయిద్దా? ఏమండి చెప్పండి? మన తల్లి ఇచ్చిన, మన దేవుడు ఇచ్చిన రూపం ఎక్కడైనా పోయిద్దా? ఏమండి? అందుకే దేవుడు అన్నాడు, నీ రూపాన్ని నువ్వే కాపాడుకోమన్నాడు యేసయ్య. ఏమండి? మన రూపం ఎక్కడికి పోదు, మనం ఏం పూయ అవసరంలా. ఏం పూసినా అవి లోకాశడిగా, కానీ అసలైన దేహం నువ్వు చనిపోయినంత వరకు నీ అందం ఎక్కడికి పోతున్నాడు యేసయ్య. పోయిందా? అంటే చెప్పండి, మనం కట్టెవి మన జీవితం మొత్తం నాశనం అయిపోయినా ఈ దేహం మనం పుట్టిన ఇగ్గిరం, మనం పుట్టినంత వరకు, మనం మట్టిలో కలిసేంత వరకు ఆ ఇగ్గిరం మట్టినే ఉంటుందండి. కానీ యేసయ్యకి ఏది పోయలేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? అన్ని ఎత్తపోయి యేసయ్యకి రుద్దుతాం. నీ పెద్దలకి లిప్టిక్ వేసుకుంటే యేసు ప్రభు పెద్దలకి వేసినట్టు, నీ ముఖానికి పెళ్ళిలో గుర్తే యేసు ప్రభు ముఖానికి పూసినట్టు. ఎందుకంటే నువ్వు బాప్టిజం పొందినావు, యేసు ప్రభు బలలో చేస్తున్నావు, యేసు ప్రభు రక్తంలో చేస్తున్నావు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంట? ఏమంటే చెప్పండి? లోతు భార్య ఏం చేసిందంట? దేవదూతలు వచ్చి, అమ్మ నువ్వు చచ్చిపోతావు, ఇక్కడ నుండి పోమంటే ఏమేం చేసిందంట? భర్తనంట, మా తొందరగా మనం బాధ పిల్లలు తీసుకుంటే ఏమేమి చూసిందంట? ఏమండి? అక్కడికి వెళ్ళొచ్చా? మీరు పోయిన పోలేదు, కానీ యెరూషలేము చూసి వచ్చా దేవుడి చిత్తం వల్ల. ఆ ప్రాంతానికి పోయి వచ్చింది. నాకు చదువు లేకపోయినా దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చింది, అన్నీ సంపాదించుకుంటాను, అందరూ నాకు పలుకుబడి. ఈరోజు ఎక్కడ ఈ ప్రాంతాల్లో కాదు, ఏ ప్రాంతంలో నేను కష్టపొచ్చిందంటే ఈ ప్రాంతంలో చేస్తున్న ఎమ్మెల్యే గారికి పోగొట్టిన నా కష్టం నుంచి వెళ్ళిపోతాడు. అంటే అంత ప్రాణసహితంగా ఉన్న వాళ్ళు ఈరోజు నేనేం చేశానంటే, సేవలు వచ్చే ముందుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ కోరా. ఈరోజు నుండి పార్టీ కొరకు నేను పనిచేయటంలా యేసయ్య కొరకు పనిచేస్తానని చెప్పాను. ఎవరి కొరకు?
ఏసై కొరకు పని చేస్తున్నా, ఇంతవరకు మీ పని కొరకు పని చేశా, ఇన్ని వయసు అయిపోయినా మీ కొరకు నేను పని చేశా. ఇప్పుడు ఎవరి కొరకు పని చేయాలా అని చెప్పండి. ఎవరి కొరకు పని చేయాలా? ఇప్పుడు ఎవరి కొరకు? అమ్మగారికి 75 సంవత్సరాలు వచ్చినాయి, నాకు 52, 54 వచ్చినాయి. కానీ నేను ముసలి లెక్కున్నాడు, విషయం లెక్కున్నాడు. మా భార్య అన్న, మా పాస్టర్ గారు నేను పోతే మా పాస్టర్ గారు అంటూ నన్ను పట్టుకుని అంటారు, నీ కొడుకు అంటారు. అవునండి, మా పాస్టర్ గారు అంత ముద్దుగా ఉంటుంది, నాకంటే చిన్నదే మరి. అండి నేనంట ఆమె పాస్టర్ అయ్యా నా భార్య అంట. ఏంది నువ్వు బాగా చక్కగా ఉన్నావు, ఆమె కొద్దిగా అంటుందంట, తేడాగా ఉంది అంటారు. కానీ తేడా అవ్వలేదయ్యా, నేను యేసు ప్రభు సువార్త పలుకుతున్నా, నా భార్య నా కొరకు ఏడుతుంది, దేవుని కొరకు మందిరంలో ప్రార్థన చేస్తుంది, అందుకే నేను సుఖమైన తిండి తింటున్నా. భార్య సుఖమైన తిండి లేదు, ప్రార్థన శక్తి ఎవరిలో ఉండాలా? అందుకే తన భార్య చేసు ప్రార్థన తన భర్తకు జీవితం పడదు. అంటే ఎవరు కూడా చెప్పండి అమ్మా. అందుకే మనలోకి ఏ వ్యాప్తాత్మలు రాకుండా ఉండాలంటే భార్య భర్త ఎప్పుడైతే కలిసి సేవ చేస్తారో ఆ సంఘం అభివృద్ధి అవుతాడు. ఏం కలిగిద్దంట? అభివృద్ధి కలిగితే కలగదా? మరి మన పాస్టర్ గారికి ఏం చేయాలా? ప్రార్థన గడపాలి. బిడ్డలు ఏం చేయాలా? తండ్రికి సహకరించాలి. పిలుపు సేవ చేస్తే పిలుపు కంటే తన బిడ్డలు గట్టి సేవ చేశాడు. పిలుపు సువార్థికుడే, పిలుపు దేవుడు నమ్మిన వాడే. కానీ తండ్రి దేవుడు నమ్మితే బిడ్డలందరూ మా నాన్నకు మేము సాకారంగా ఉండాలా, ఆయన సువార్తలో మేము పాల్గొనాలని గట్టిగా సువార్థించి. ఈరోజు మరి పాస్టర్ గారికి ఉన్న బిడ్డలు ఏం చేయాలా? యేసుదారు వాళ్ళు జరగకూడదు. తండ్రికి జతచోటిగా ఉండి ప్రార్థన చేయాలా. తండ్రి కొంచెం ప్రార్థన చేస్తే బిడ్డ అంతకంటే 2 అంతలు ప్రార్థన చేయాలా. ఎత్త యుద్ధంలో గెలిస్తే ఎత్త ఇంటికి వస్తుంటే తన బిడ్డ ఏం చేసింది? ఎదురొచ్చింది. ఎత్త దుఃఖపడి ఏడ్చింది, బట్టలు ఇచ్చుకోండు. తన కూతురు అన్నది, నేను 3 నెలలు దేవుడి సన్నిధిలో గడిపోతాను అన్నది. యవనత్తులైన బిడ్డలు సేవ చేసిందండి. ఈరోజు మన బిడ్డలు ఎవరికి సూచించాలా? దేవుని. నాకు 2 కోడళ్ళు, నాకు మనవరాలు ఎత్తుతాం. ఒక అమ్మాయి 12 సంవత్సరాల అమ్మాయి, ఒక అమ్మాయి 6 నెలలు. ఇంక 3 పెళ్ళిళ్ళు చేయాలి. 4 పెళ్ళిళ్ళు చేసిన. నా పెద్ద కూతురికి 3 కొడుకులు, 2 కూతురు. ఆ చిన్న అమ్మాయి పెళ్ళి అయిపోయింది. ఏమండి? కానీ నేను ఎవరి దగ్గరికి పోయి ఒక చెప్పి నా భార్య దగ్గరికి పోయి నేను చేయగలను. కానీ ఎప్పుడు ఏసై నాకు ఎత్తానే ఉంటాడు, నేను తింటానే ఉంటాను. ఎందుకని? నమ్మకం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నువ్వు నమ్మకంతో ఉండు, నువ్వు దేవుడిని శుద్ధించు, దేవుడే ఆకాశం నుండి దగ్గర పంపిస్తాడు. ఏమండి? ఎవరు పంపిస్తారంట చెప్పండి? మోషే చూడండి, ఏలియా నది తీరం ఉంటే దేవుడికి మొరపెడితే దేని ద్వారా పంపించిందంట? మరి వాళ్ళ ప్రార్థనలకు ఇచ్చింది నీ ప్రార్థనలకు ఇచ్చడా? వాళ్ళకు బలాన్ని ఇచ్చింది దేవుడు, నీకు బలాన్ని ఇవ్వడా? వాళ్ళ ప్రార్థనలకు వర్షాలు ఆపు చేసింది దేవుడు, నీకు వర్షాలు ఆపుదా? నేను నిన్న ప్రయాణం చేసేటప్పుడు వర్షం పడింది. నేను ఒకటే అన్నా, మళ్ళీ నేను అనుకున్నదాన్ని ఇచ్చి తిరిగి మళ్ళీ నా గడ్డ మీద అడుగు పెట్టేంత వరకు వర్షం పడకూడదయ్యా అన్న. ఏం పడకూడదు? మళ్ళీ తర్వాత మా ఇంటి కాడికి పోయిన తర్వాత నా సంఘం కాడికి పోయినాక వర్షం మళ్ళీ పడాలయ్యా అని ప్రార్థన చేస్తాను. దేవుడికి మహిమ కలుగుగాక. ఏమంటే చెప్పండి, ఏం కావాలా? కొంచెం చెప్పానా ముగించేశాను. ఏమంటే చెప్పండి, కొంచెం చెప్పానా ముగించానా? ఏమ్మా చెప్పండి. కానీ ప్రభువును మనం ఆరాధించాలి. దేవుడు నా జీవితంలో యేసు ప్రభువును నమ్మే ఆశ్చర్యమైన కార్యం చేశాడు. కానీ ఈరోజు చనిపోయిన మనిషిని తిరిగి లేపే శక్తి నాకు ఇచ్చింది యేసయ్య. ఈరోజు అందుకే ఇందాక నేను అన్న క్యాన్సర్ కట్టుకున్న సరే, దెయ్యాలు పట్టిన వాళ్ళైనా సరే, వీరితో బాధపడుతున్న వారైనా సరే తీసుకొని రా, నేను ప్రార్థన చేస్తాను. ఎక్కడ రాజీ పన్ను. అపోస్తలుడైన పౌలు గారు ఎంత చేసిండు చావ. ఎవరొచ్చి 100 మంది నాకు కొడుతున్నా సరే చావలో అడ్డంకి ఉంటుంది, రాజీ పడేదే ఉండదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, చనిపోతే ఎవరి కొరకంట? బతుకుతే కీర్తి కొరకంట. చనిపోతే మనం ఎవరి కొరకు బతకాలా? బతికినంత చేపు వేసి చూపించు.
ఏమండి 70 సంవత్సరాల ఇప్పుడు మన బొచ్చుకు రంగు ఎందుకండి? యేసయ్యకు ఉందా రంగు? ఏమండి ఎంతవరకు 50 సంవత్సరాలు నా బొచ్చుకు రంగు వేయాలి, అట్టనే ఉంటుంది. ఎందుకంటే యేసయ్య ఆశీర్వదించిన జన్మ అది ఎప్పటికీ అట్టనే ఉంటుంది అన్నాడు యేసయ్య. సపోర్ట్ ఏమంటుందంట, మనం వేసుకున్న రంగు 3 రోజులకే. మరి యేసయ్య ఇచ్చిన జుట్టుకు ఏ రంగు అయిపోతే జీవిత కాలం అంతా ఆ జుట్టు అట్టనే ఉంటుందండి యేసయ్య. ఒక ఆమె 70 సంవత్సరాల ముసలామ ఎగ్గుది అంటారు, దాన్ని తల మీద పెట్టుకుని నా ఎదురుకు కూర్చొని, అంటే పాలకొల్లు నా ఎదురుకు కూర్చొని, నాకు తెలియక ముసలోళ్ళు ఒక ఎక్కి పెడుతుండ్రా అన్న. ఏంది నా గురించి చదువుతున్నాను, ఏను బతకాలని లేదు అన్నది. నీ దమ్మున నీ గురించి చెప్పలేదు తల్లి, నన్ను బతికించు, మళ్ళీ ఆ భార్య పిల్లల దగ్గర యేసు ప్రభు గురించి ఇంకా చాలా చాలా చెప్పాల్సింది ఉంది అన్న. ఏమండి చెప్పండి, మనం ఎంతవరకు తగ్గించుకుంటామో మళ్ళీ ఎంత తగ్గింపు జీవితంలో అంత హెచ్చించబడుతున్నాడు యేసయ్య. నేను ఎందుకు చెబుతున్నానంటే, చదువు లేదు, కనీసం ఇంటి పేరుకో చదవలేదు. నేను చెప్పినాను. ఒకరోజు నన్ను అభిషేకించడానికి మా ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళి, అన్న నన్ను అభిషేకించు, సంఘంలో బల్లరాధన ఇవ్వాలన్నా నన్ను అభిషేకించు అంటే, మా అయ్యగారు పాత నిబంధనలో 4 అధ్యాయాలు, కొత్త నిబంధనలో 4 అధ్యాయాలు అంటున్నాడు. చదువులు నడుతుందా అమ్మా చూడరా, ఈరోజు 66 పుస్తకాలు చదువుతా, అధ్యాయులు ఎన్నో చదువుతా బైబిల్లో. చదివించి ఆ రోజు చదువులేదు. ఒక కొండపైన కూర్చొని ఆలోచించాను, యేసయ్య పామోబోయిన నాటి చంపేసినా బాగుండేది కదా, మళ్ళీ చావు ఇచ్చిన ఈ చావులోకి వచ్చిన తర్వాత బైబిల్ ఎట్టబట్టుకోవాలని తెలియదు, బైబిల్లో అధ్యాయులు ఎట్ట చెప్పాలని తెలియదు. నేనేం చేయాలా? ఆయన దగ్గరికి పోయి అభిషేకించమంటే ఆయనేమో పాత నిబంధనలో 4 అధ్యాయాలు, కొత్త నిబంధనలో 4 అధ్యాయాలు చెప్పండి. నేను ఏం చేశాను ప్రభు అంటే స్వభావం రాలే. ఏమండి ఈ డాబా ఇంకా ఎత్తుంది కొండ, ఆ కొండ కింద ఒక చెరువు ఉంది, అక్కడి నుంచి దూకుతుంది, దాని కింద ఒక బండ ఉంది, ఆ బండ మీద పడి చచ్చిపోతారు. ఆలోచించా, చాలామంది నాకంటే ఎంబీబీఎస్ చదువుకున్న పాస్టర్లు అప్పుడు చావలో ఉంటే నన్ను ఎగతాళి చేసి, చదువు లేనుడు సంఘాన్ని ఏం కాపాడతాడు, సంఘాన్ని ఏం పోషిస్తాడు, సంఘానికి వాక్యమున్న ఆహారం ఏం పెడతాడు, ఆ సంఘం బద్ది మనకే వచ్చిద్దని. ఎదటోడు కొద్దిగా వాక్యంలో తక్కువైననుకో అవకలు చర్చి పడేమనుకుంటాడు, ఇంకా అయిపోయింది రేడు, వీడికి వాక్యం చేత కదా, ఇంకా గొర్రెల మొత్తం నాకే. అచ్యుతప్పుడు చెప్పిండు అపోస్తలుడైన పౌలు గారు, నీ సంఘమును కాపాడుకోవాలంటే ఆ సంఘానికి కావాల్సిన ఆహారాన్ని వేయమన్నాడు దేవుడు. సపోర్ట్ పట్టాలి. ఇప్పుడు నా చరిత్రలో పోయి ఇంకా రెడీ అయ్యి దూకుదామనుకునే పరిస్థితిలో ఒక ఆయన మళ్ళీ పట్టుకున్నాడు. అప్పుడు ఆయన అడిగా, నాకు 66 పుస్తకాలు 1100 అధ్యాయాలు నాకు చెప్పే మాత్రం అయితే నేను మళ్ళీ వస్తా, లేకుంటుందంటే ఇప్పుడు పోయి మీ ఆత్మీయ తండ్రి దగ్గర పోయి చెప్పమంటండి. నేను బైబిల్ తీసుకోకుండా పోయి మా అయ్యగారితో చెప్పి ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, తర్వాత మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అన్నాడు. అప్పుడు మా ఆత్మీయ తండ్రి వచ్చే కొత్త సంవత్సరం నిన్ను అభిషేకిస్తానన్నాడు. దేవుడు సపోర్ట్ పడ్డాడు. ఈరోజు 2 సంఘాలు కట్టా. చదువు లేదని ఎవరైతే సంకలేసిండ్రో వాళ్ళ మధ్యలో 66 పుస్తకాలు చదువుతున్నారు. ఏంటంట, యేసు ప్రభు ఇచ్చిన చదువు వేరు, లోక చదువు వేరండి. ఏ చదువు కావాలో ఆ చదువును మనం సంపాదించుకోవాలి. ఏం చేయాలా? ఏమో ఎయిర్పోర్ట్ పోవటానికి నాకు పరిచయం పెట్టాడు దేవుడు. ఎయిర్పోర్ట్ పోవటానికి పాస్పోర్ట్ తెచ్చుకున్నాను. యెరూషలేం పోయా, యెరూషలేం మొత్తం చూసా. అప్పుడు నిజంగా బైబిల్ని గుర్తుపట్టా, ఇది నిజమైన గ్రంథం, ఈ గ్రంథంలో ఉన్న మొత్తం జీవాత్మ. ఈరోజు జీవం కలిగిన దేవుని ప్రకటిస్తామండి. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. మోకాల మీద ఉన్న అందరూ
ఈరోజు ఎంతమంది బిడ్డలు తాగుబోతులుగా ఉన్నారు. ఆ బిడ్డల కొరకు నువ్వు చేయొద్దు ప్రార్థన చేయి. నువ్వు చేయొద్దు ప్రార్థన చేయి. చేయొద్దు ప్రార్థన చేయి. నా భర్త మారాలయ్యా, ఇదిగో నా భర్త తాగుబోతుగా ఉన్నాడు, ఇదిగో తిరుగుబోతుగా ఉన్నాడు. ఈ రోజు నీ భర్త కొరకు ప్రార్థన చేయి. నీ భర్త జీవితం మారి. నేను నిజంగా చదువుతున్నా. ఈరోజు ఇక్కడ కూర్చున్న అక్క, చెల్లి, తమ్ముడా, ఇదిగో నీ భర్త కానీ లేదా నీ కొడుకు తాగుబోతుగా, ఇదిగో ఒక ఎపిసారిగా తిరుగుతుండేమో, ఒక అబద్ధికుడిగా తిరుగుతుండేమో, ఒక యజ్ఞారాధకుడిగా తిరుగుతుండేమో. ప్రార్థన తీసుకో, మార్పు తీసుకో, మార్చేయండి. ప్రార్థన చేతులు పైకి మార్చడం. నీ గ్రామం కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఈ గ్రామంలో ఇంకా మారాల్సిన వాళ్ళు చాలా మంది. చేతుల పైకెత్తి గ్రామం కొరకు ప్రార్థన, గ్రామం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ గ్రామంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయి. వారి పంటల కొరకు ప్రార్థన చేయి. వారి బైబిల్ కొరకు ప్రార్థన చేయి. వారి మార్గాల కొరకు ప్రార్థన చేయి. వారి జీవితాల కొరకు ప్రార్థన చేయి. ఇంకా ఆత్మలు నశించిపోయి ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ఆ రక్షణ నేను ఆత్మలు ఉన్నాయి. ఇందాక నేను ఇంతకు వాల్ పోస్ట్ లో ఒక బిడ్డను చూసా. చిన్న వయసులో చనిపోయిన బిడ్డ, చిన్న వయసులో చనిపోయింది. ఆ బిడ్డకు రక్షణ లేదు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ జీవితాన్ని మార్చుకో. నీ జీవితాన్ని మార్చుకో. ఈ రాత్రి కాల సేవల జీవితాన్ని మార్చుకో. యేసయ్య కొరకు ప్రార్థన. ఆరని నాదాన బలి పీఠమా, సియోనులో మండుతున్న గొర్రె పిల్ల త్యాగమా, దెయ్యంబగలారని బలియాగమా, నా గుండెలో మండుతున్న ప్రాణత్యాగమా, ఆరాధన తండ్రి. అందరు పాడాలమ్మా. ఆరాధన తండ్రి, ఆరాధన, ఆరాధన ప్రభువా, ఆరాధన. ఆరని నాదాన బలి పీఠమా, సియోనులో మండుతున్న గొర్రె పిల్ల త్యాగమా, రేయంబగలారని బలియాగమా, నా గుండెలో మండుతున్న ప్రాణత్యాగమా. ప్రభువా, నా కొరకు నువ్వు చిరులో ప్రాణం పెట్టిన ప్రభు, నా కొరకు ప్రభు వధించబడ్డ గొర్రె పిల్లవలే వధించబడ్డాడు ప్రభు. నా కొరకు వధించబడ్డ గొర్రె పిల్లవలే ప్రభు, నా జీవితాన్ని మార్చిన అయ్యా, నా జీవితాన్ని మార్చిన అయ్యా, నా జీవితాన్ని మార్చు. నా పిల్లల జీవితాన్ని మార్చని నువ్వు చేతులు పైకి ప్రార్థన చేసి, నా భర్తను మార్చేయని ప్రార్థన చేసుకో. నా జీవితాన్ని మార్చేయని ప్రార్థన చేసుకో. నిజంగా నీ కుటుంబం మారాలంటే ఇదిగో నీ కుటుంబంలో భేదాత్మలు పనిచేస్తున్నాయి. నీ భర్తకు నీకు సమాధానం లేదేమో, నీ బిడ్డలకు నీకు సమాధానం లేదేమో, నీ కుటుంబంలో సమాధానం లేదో, నీ కుటుంబంలో నెమ్మది లేదో, నీ బిడ్డలో నెమ్మది లేదేమో. పశ్చాత్తప్పుడు, 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 దేవాని పశ్చాత్తప్పుడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ అప్పుల బాధలతో ఉన్నవా? నా అప్పుల బాధలు తిరిగిపోవాలి. నువ్వు ఇల్లు కట్టుకోలేదా? నాకు ఇల్లు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ. నీకు ఉద్యోగం లేదా? నాకు ఉద్యోగం కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ. ఈరోజు ప్రభు నా పంటలు పండలేదు ప్రభు, పంటలు ఇవ్వని ప్రార్థన చేస్తూ. అయ్యా, నా జీవితంలో సంపాదిస్తున్నా కానీ నా జీవితంలో మార్పు లేదయ్యా అంటే ఈరోజు ప్రార్థన చేసుకొని దేవుడు బిడ్డ అక్క నిన్ను రెండు నిద్రలు పోకు నీ రాత్రి ప్రార్థన చేసుకో. నీ కుటుంబం మారబోతుంది, నీ పిల్లలు మారబోతుంది, నీ జీవితం మారబోతుంది, నీ జీవితం మారిపోబోతుంది. ఓరి కర్ర ఇప్పుడే
ఆయన ఆత్మ నీ మీదకి వచ్చాడు. ఇదిగో నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక చీర కట్టుకున్నాము, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆమె దేవుడితో మాట్లాడుతుంది. అయ్యా అని కన్నీటితో ప్రార్థన చేస్తుంది, కన్నీటితో ప్రార్థన చేస్తుంది, కన్నీటితో ప్రార్థన చేస్తుంది, కన్నీటితో ప్రార్థన చేస్తుంది. యేసయ్య మీ మధ్యలోకి వచ్చాడు, యేసయ్య మీ మధ్యలోకి వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ 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 ఇదిగో మీతో మాట్లాడుతుందండి. దేవుడు పెట్టారు. ఆయన కృప మీ మీదకి దిగి వచ్చునుగాక. అనాలి, అందరూ అనాలండి. ఆయన కృప మీ మీద దిగి వచ్చునుగాక. ఆయన ఆత్మ మీ మీద దిగి వచ్చునుగాక. మీ కుటుంబాల్లో దేవుని వెలుగు నింపబడునుగాక. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి బిడ్డలు కుటుంబాలు దీవించబడునుగాక. మరి గ్రామం రక్షింపబడునుగాక. మీ గ్రామం మీద ఉన్న ప్రతి దోషములు తొలగిపోనుగాక. ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డలు మారు మనసు పొందునుగాక. ఇంకా ఎంతో మంది రక్షింపబడునుగాక. ఇక్కడ ఉన్న సంఘాలన్నీ నింపబడునుగాక. ఈ సంఘాలన్నీ దేవుల్లో కట్టబడునుగాక. ఈ సంఘం లేవనెత్తబడునుగాక. ఈ సేవకుడు దీవించబడునుగాక. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తన భార్య బిడ్డలు ఇక్కడికి వచ్చునుగాక. దేవుడు ఆ కుటుంబంలో ఆ భార్యను దేవుడు నడిపించునుగాక. తన సేవకు సమర్పించుకోనుగాక. ఆ బిడ్డ దేవుళ్ళు కట్టబడునుగాక. మన మధ్యలో దైవజనుడు ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన చేద్దాం. మీరు రాక ద్వారా ఈ సంఘం వెలిగించబడునుగాక. ఈ ప్రాంత వాసులందరూ రక్షింపబడునుగాక. దైవజనుడు పడిన ప్రయాస వ్యర్థము కాదు. రెడ్డి పాత్ర వారు కుటుంబానికి వచ్చానుగాక. తన కుటుంబాన్ని మీరు ఆదరించి ఆశీర్వదించండి. ఈ 2 రోజులుగా ఈ మీటింగ్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, సహకరించిన ప్రతి ఒక్కరిని, గుప్పిడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని దైవజనుడు మీరు నిలబెట్టి వాడుకున్నందుకు వందనాలు తెలుస్తూ యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్. మన మధ్యకి వచ్చిన అయ్యగారికి వందనండి, సభ్యుడికి వందనాలు. ఎందుకంటే చాలా దూర ప్రాంతం నుండి, పల్నాడు నుండి రావడం అంటే చాలా లేట్. అంత దూరం నుండి దేవుడు మన మధ్యకి నడిపించాడు. అనే ఉద్దేశం మేరకు ప్రభు మరి పరిశుద్ధ బాబు గారు అన్న మేరకు, ఆ యొక్క ఆలోచన మేరకు మరి ఈరోజు నిన్న ఈ యొక్క సంఘంలో ప్రభు మరి కూడికలు జరిగించడానికి సహాయం చేశారు. నిన్న ఎవరు వచ్చినా రాకపోయినా కూడిక జరిగింది. దాన్ని మరి ఈరోజు కూడా కూడిక జరగడానికి ఒక దయచేశారు. మీ దాసుని నిలబెట్టి చక్కని విషయాలు మాట్లాడారు. ఆయన మరి ఈ దినం కూడా మీ ప్రియులు, మీ పిల్లలు చేరు రావడానికి సహాయం చేశారు. ప్రభావం స్తుతిస్తా ఉన్నాం. ఇదిగో ప్రభావ మరి మీ దాసులు